हरिः ॐ। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मं तस्मै श्रीगुरवे नमः। సకల స్థాన జంగమ రూపాదుల్లో మనుష్య జన్మ రావటం దుర్లభం అన్నారు. ఆ మనుష్య జన్మలో కూడా పురుష జన్మ రావటం దుర్లభం అట. పురుష జన్మ వచ్చిందనుకో, పురుషుడై పుట్టిన బ్రాహ్మణ జన్మ రావటం ఇంకా దుర్లభం అన్నారు. బ్రాహ్మణుడి జన్మలో పురుష జన్మ వచ్చినప్పటికీ వేద ప్రతిపాధ్యాయ నాదులు అధ్యాపనం, వేదార్థాలన్నింటినీ చదువుకోవడం, సత్కర్మలు, సనాతన ధర్మ పరాయణుడిగా ఉండటం దుర్లభం అట బ్రాహ్మణుడై పుట్టినప్పటికీ. అలా వేదరంగాలు చదివిన మహాపండితుడైన బ్రాహ్మణుడు కానీ ఎన్ని మంత్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు చదివి ఏదోక్తంగా మంచి నిష్ఠ కలిగినటువంటి బ్రాహ్మణుడైనప్పటికీ పరోక్ష జ్ఞానం కలగటం చాలా కష్టం అంట. పరోక్ష జ్ఞానం అని అంటే గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఆ గుళ్ళో దేవుడిని విగ్రహంగా చూస్తున్నావా? మనం దేవుడిగా చూస్తున్నాం, కానీ దేవుడు అనుకుంటున్నాం అంతవరకే. ఆ విగ్రహ రూపంలో ఉన్న దేవుడు మనతో పలుకుతాడా? మనం పెట్టిన నైవేద్యాలు ఆరగిస్తున్నాడా? ఒక నమ్మకం ఒకటి కొంతవరకు ఉంది. తిన్నాడు తినలేదు అనేది మాత్రం పూర్ణ నమ్మకం లేదు. మరి పరోక్ష జ్ఞానం ఎట్లా? దేవుడు ఉన్నాడు అన్న సంగతి అందరికీ తెలుసు, అంతవరకే తెలుసు. కానీ పరోక్షంగా దేవుడు మనతో మాట్లాడతాడా అంటే, ఎదురుగా మనం ఒక మనిషితో మాట్లాడుతున్నాం, మనిషిని పిలిస్తే పలుకుతున్నాడు, మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. అలానే దేవుడు మనతో మాట్లాడతాడా? లేదా? మాట్లాడతాడు అన్న నమ్మకం కూడా ఉంది, కానీ మనం మాట్లాడటం లేదు, మనం పిలిచిన ఆయన పలకటం లేదు, విగ్రహంగానే నుంచొని ఉన్నాడు. అంతవరకే మనకు నమ్మకం ఉంది. పిలిస్తే పలుకుతాడు అన్న నమ్మకం పూర్తిగా మనకు లేదు. మరి మనకు పరోక్ష జ్ఞానం ఎలా ఉన్నట్టు ఇప్పుడు? దీన్ని మనం అందరం గమనించాలి. ఒకవేళ పరమభక్తుడిగా ఉండి ఆ విగ్రహ రూపంలో, సాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుడితో మాట్లాడగలిగిన శక్తి ఉండి కూడా భగవంతుడితో మాట్లాడుతున్నా, ఆయన ఆ భక్తుడితో మాట్లాడుతున్నా, అంత శక్తి సంపాదించుకున్నటువంటి భక్తుడు, పరమభక్తుడు ఉన్నప్పటికీ అది పరోక్ష జ్ఞానం. మళ్ళీ ఆ పరోక్ష జ్ఞానం మనకు ఉందా లేదా అనేది మనం బాగా ఆలోచించుకొని ఆ భగవంతుడితో మాట్లాడటం, భగవంతుని యొక్క అనుగ్రహానికి మనం పాత్రలుగా కావటం అనేది చాలా కష్టంగా ఉంది. ఒకవేళ ఆ పరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ ఆత్మానాత్మ వివేచనము, నిత్యానిత్య వస్తు వివేకము కలుగటం ఇంకా కష్టం అన్నారు. ఆత్మ అంటే ఏంటిది, అనాత్మ అంటే ఏంటిది, నిత్యం అంటే ఏంటిది, అనిత్యం అంటే ఏంటిది, ఈ వివేక జ్ఞానం కలగటం అనేది చాలా కష్టం. ఆత్మ దేనికి
అంటకుండా ఉంది. కానీ ఆత్మ సాన్నిధ్యం చేతనే మన శరీరం ఇలా తిరుగుతుంది, మాట్లాడుతున్నాం. మనం కంటితో చూస్తున్నాం, చెవులతో వింటున్నాం, నోటితో మాట్లాడుతున్నాం, నడుస్తున్నాం, పనులు చేస్తున్నాం, మనసుతో ఆలోచిస్తున్నాం, బుద్ధితో నిర్ణయం చేస్తున్నాం. ఈ శక్తి మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన సొంతంగా మనం తెచ్చుకున్న శక్తి, లేక దీంట్లో ఏదైనా లోపల ఒక అతీతమైనటువంటి శక్తి ఉందా అనేది మనకు గోచరం కాలేదు. గోచరం కాకపోయినా శక్తి అనేది ఉంది. దాన్ని ఆత్మశక్తి అంటున్నారు. మరి ఉన్నప్పటికీ ఆ ఆత్మశక్తి ఉన్నా కూడా నాలో ఆత్మశక్తి ఉంది, ఆ ఆత్మశక్తి గుండానే మనం ఈ పనులు చేసుకుంటున్నాం, అది లేకపోతే నేను ఈ శరీరం నడవదు, పడిపోతుంది అనే నమ్మకం ఏమైనా మనకు ఉంది పూర్తిగా? ఇది ఆలోచించాలి. ఇది నా సొంత శక్తి ఏం కాదు. నేను కళ్ళతో చూస్తున్నా, నా ఇష్ట ప్రకారం నా శక్తితో నేను చూడటం లేదు. చెవులతో వింటున్నా, నా శక్తితో నేనేం చెవులతో వింటం లేదు. మరి నేను నడుస్తున్నా, సంకల్పిస్తున్నా, సంతోషపడుతున్నా, ఆనందపడుతున్నా. ఇది నా సొంతంగా నేను ఆనందపడుతున్నానా? ఇది నా ఇష్టంలో ఉందా? మరి దేని ఇష్టంలో ఉంది అనేది మనకు అవగాహన లేదు. కానీ వీటన్నిటికీ అతీతమైన శక్తి ఆత్మ ఒకటి ఉంది. అది మన శరీరాల్లో కూడా ఆవరించుకొని ఉంది. సర్వత్రా జగత్తంతా నిండుకొని సూర్య మోపనంత సందు కూడా లేకుండా ఈ ఆత్మశక్తి, ఆ బ్రహ్మశక్తి అనేది నిండుకొని ఉంది అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటప్పుడు మనలో కూడా ఉన్నట్టుగా ఆ నమ్మకం ఉందా లేదా? ఆత్మకు వినా శాశ్వతంగా ఉండే వస్తువు ఇంకొకటి ఏది లేదు. ఈ శరీరం ఎప్పుడో ఒకనాడు రాలిపోతుందనేది అందరికీ తెలుసు, తెలియదు ఏమి లేదు. కానీ దీని మీదే మనకు నమ్మకం ఉంది. ఈ శరీరం మీదే నమ్మకం ఉంది, ఈ జీవుడు మీదే నమ్మకం ఉంది. నేను జీవుడిని, సస్తాను, పుడతాను. పుట్టావు ఎప్పుడో ఒకనాడు సస్తాం. ఇది నిక్కం. ఈ నమ్మకం మాత్రమే మనకుంది. నా లోపల ఉన్నటువంటి ఆత్మ చచ్చేది కాదు, పుట్టేది కాదు, ఆ నమ్మకం మనకు లేదు. ఆ ఆత్మశక్తితోనే జగత్తంతా నడుస్తుంది. ఆ బ్రహ్మశక్తి ఈ జగత్తును సృష్టించింది, పోషిస్తుంది, ఒకనాడు లయం చేస్తుంది. ఆ విషయాలు మనం తెలుసుకోలేకపోతున్నాం. అది మనకు తెలియటం లేదు. కానీ అసలు నేనెవరు? నేను మనిషిగా పుట్టాను, పుట్టిన తర్వాత చావడం ఎందుకు? ఏమైనా ఉండొచ్చుగా, ఎందుకు ఉండకూడదు? శరీరం పుట్టింది, పెరిగింది, ముసలిదవుతుంది, ఒకనాడు పడిపోతుంది. ఎందుకు ఇలా జరగాలి? ఇలానే ఉండొచ్చుగా అనే ఆలోచన మనకు ఎవరికి లేదు. అసలు దాని గురించి ఆలోచించటం లేదు. మనకు మొదలు పుట్టిన వాళ్ళు అందరూ పుట్టారు, పెద్దవాళ్ళు అయినారు, దాదాపు 100 సంవత్సరాలు దాకా బతుకుతున్నారు, వెళ్ళిపోతున్నారు. మనం అంతే. ఆ నమ్మకమే మనకి ఉంది. ఇప్పుడు చావకుండా ఉంటాం, శాశ్వతంగా ఉండగలుగుతాం అనే నమ్మకం మనకు లేదు. ఇదే అజ్ఞానం అంటున్నారు. ఈ అజ్ఞానం మాయతో ఊడుకొని వచ్చింది. ఆ మాయను తెలుసుకొని మాయను జయించే శక్తిని సంపాదించుకుందామా అంటే అలా మనం ఏం చేయటం లేదు. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకునేటటువంటి కర్మలు మనం చేయటం లేదు. పుట్టడం, చావడం అంతవరకే నిర్ణయం అయిపోయింది. దాని మీదే మనం నడుస్తున్నాం. మరి ఇలా ఉంటే మనుషులై పుట్టినా ఒకటే,
పశువులు పుట్టినా ఒకటే, మృగాలుగా ఉన్న పక్షులుగా పుట్టిన అవి అలానే ఉంటున్నాయి కదా, పుడుతున్నాయి, వాటి కర్మలు అవి చేసుకుంటున్నాయి, వాటి సంతోషాలు ఆనందాలు అనుభవిస్తున్నాయి, అవి కొన్నాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. మనం పుడుతున్నాం, సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తున్నాం, ఆస్తులు సంపాదించుకుంటున్నాం, గొప్ప గొప్ప పేర్లు గొప్ప గొప్ప విద్యలు చదువుతున్నాం, పేర్లు సంపాదించుకుంటున్నాం. మధ్యలో ఇవన్నీ జరుగుతున్నాయి, బోర్డంత సంపాదిస్తున్నాం, దాన్ని అక్కడ బారేసి ఒకనాడు వెళ్ళిపోతున్నాం. మరి పశువులకి పక్షులకి మనకి తేడా ఏంటి? అంతా ఒకటే. కానీ 84 లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్కృష్టం, మంచిది అన్నారు కదా. మంచిదన్న దానికి కారణం ఏంటి? ఇప్పుడు మనం ఏం చేసినట్టు? ఈ శరీరంతో ఏ మంచి ఫలితాన్ని మనం సంపాదించినట్టు ఆలోచించాలి మనం. అయితే ఏం సంపాదించాలని ఇప్పుడు అంటే, అసలు మనిషి పుట్టింది ఎందుకు, భగవంతుడు మనిషిగా పుట్టించింది ఎందుకు మనల్ని అనేది మనం ఆలోచించటం. 84 లక్షల జన్మలు ఎత్తి ఆఖరణ మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడన్నా ఈ జన్మలోనన్నా విషయాన్ని అర్థం చేసుకొని ఈ చావటం పుట్టడం ఏంటి, ఎన్నో జన్మలకు రావటం ఏంది, ఈ కష్టాలేంది, ఈ సుఖాలేంది, ఈ ఐశ్వర్యాలేంది, ఈ భోగాలేంది, భాగ్యాలేంది, ఈ బాధలేంది, దుఃఖాలేంది, ఇవన్నీ ఎందుకు? వీటితో ఎందుకు బాధలు పడాలి? చావు పుట్టుకు లేనటువంటి అమరత్వాన్ని, బ్రహ్మత్వాన్ని పొందమని మానవ జన్మను మనకిచ్చాడు. అది మనం గ్రహించలేదు. మానవ జన్మ వచ్చింది ఎందుకు అని అంటే, ఇక జన్మ లేకుండా చేసుకోవడానికనే మానవ జన్మ ఇచ్చాడట భగవంతుడు మనకి. దాన్ని ఎవరు మనం ఆలోచించటం లేదు. ఈ పక్షులు పశువులు మృగాలు వాటి మాదిరిగానే మనం కూడా పుట్టాం, చేస్తున్నాం. వాటికి మనకి తేడా ఏముంది? ఇప్పుడు ఏమీ లేదు. ఏదో నేను తెలివికల్లోనే మనం అనుకుంటే లాభం లేదు. మన తెలివి అంతవరకు తినడం, తాగడం, సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, ఒకనాడు వెళ్ళిపోవడం, ఇదే మన తెలివి. ఇదే గొప్ప తెలివి అని మనం అనుకుంటున్నాం. ఇది కాదు అసలు తెలివి. అసలు తెలివి మనం పుట్టింది ఎందుకు, దేవుడు మనకి మానవ జన్మని ఎందుకు ఇచ్చాడు, ఈ మానవ జన్మలో కడతారని, మళ్ళా జన్మ లేకుండా చేసుకోమని మానవ జన్మని ఇచ్చాడు. ఈ జన్మ పోయిన తర్వాత మరుజన్మ ఏది వస్తుందో మనకు తెలియదు. మరుజన్మలో పశువుగా పుడతామో, పక్షులుగా పుడతామో, మృగాలుగా పుడతామో, క్రిమి కీటాదులుగా పుడతామో మనకెవరికి తెలియదు. ఇది మారిపోయిందంటే మనం మళ్ళా బాగుపడతామో అన్నది మనకు తెలియదు. కానీ అసలు బాగుపడాలన్న ఉద్దేశం మనకు ఉంటేగా లేదు. సంపాదించుకోవడం, కూడబెట్టుకోవడం, తినడం, నిద్రపోవడం, ఇదే కదా. ఇవి అన్నీ చేస్తున్నాయి, అన్ని ప్రాణులు చేస్తున్నాయి. వాటికి మనకి వ్యత్యాసం ఏముంది? మానవ జన్మ వచ్చినందుకు వ్యత్యాసం ఏమన్నా ఉందా? అవి పుట్టినవి, తింటున్నాయి, చస్తున్నాయి. మనం పుట్టాం, తింటున్నాం, చస్తున్నాం. తేడా ఏమీ లేదు. దీన్ని గమనించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నామా అంటే ఎవరు అన్నారు. ఎక్కడో 100 కోటికో మహానుభావుడు పూర్వజన్మ సంస్కారాలు మంచి అయి ఉండి ఆ మహాత్ముడుగా జన్మ సంస్కారాన్ని బట్టి వచ్చిన తర్వాత ఈ జన్మ ఎందుకో, చావటం ఎందుకో, పుట్టడం ఎందుకో, అసలు చావును తప్పించుకోవాలి అన్నటువంటి ఆలోచన మనసులో పెట్టుకొని
చావును తప్పించుకునే మార్గం ఏదైనా ఉందా అని ఎత్తుకుంటున్నాడు. ఆ చావును తప్పించుకునే మార్గాన్ని ఎత్తుక్కొని ఎక్కడో ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆ మహాత్ముడు చావును తప్పించేటటువంటి మార్గం మనకి చూపిస్తాడు. ఆ మార్గాన్ని మనం నడుద్దాం. ఆయన చెప్పిన రీతిగా మనం కర్మలను చేస్తాము. ఈ ఆగామి చెందిత ప్రారంభ కర్మలను నశింపజేసుకుందామని ఆసక్తితో, ఈ లోపల ఉన్నటువంటి ఆత్మను తెలుసుకుందామని, ఈ శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మాట్లాడేది నేను కాదు, చూసేది నేను కాదు, తినేది నేను కాదు, వినేది నేను కాదు, కానీ వీటన్నిటికీ అతీతమైన శక్తి ఏదో లోపల ఒకటి ఉంది, దాన్ని తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే చావు పుట్టుకలు తప్పించుకుంటాను అనేటటువంటి ఆశతో మహాత్ముల దగ్గర చేరి వాళ్ళు చెప్పిన బాధలు విని దాన్ని ఆచరిస్తున్నారు. ఆ సాధనలు వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఈ చావును తప్పించుకొని అమరత్వాన్ని, బ్రహ్మత్వాన్ని పొందుతున్నారు. కానీ ఈ వివేక జ్ఞానం ఎంతమంది కలుగుతుంది మనలో? ఈ నిత్యానిత్య ఆత్మాత్మ జ్ఞానం, నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానం మనకు కలగటం చాలా కష్టంగా ఉంది. ఎవరో నేను జోలికి పోవటం ఆలోచించటం అసలు. కానీ ఆ ఆత్మానాత్మ విచార జ్ఞానం కలిగినప్పటికీ, అది తెలుసుకుందామన్న ఆశ కలిగిన ఆత్మ యొక్క యథార్థ జ్ఞానం, అపరోక్ష జ్ఞానం అనగా ఆత్మానుభవం కలుగుట ఇంకా కడు దుర్లభంగా ఉందని చెబుతున్నాయి శాస్త్రాల మహాత్ములు కూడా. అంటే యథార్థ జ్ఞానం. యథార్థ జ్ఞానం అంటే ఏంటిది? నేనెవరు? నేను జీవుని కాదు, నేను ఆత్మస్వరూపుణ్ణి, బ్రహ్మస్వరూపుణ్ణి, దైవస్వరూపుణ్ణి అనే జ్ఞానం కలగటం ఇంకా అది అతి కష్టంగా ఉంది. మరి నేను జీవుణ్ణి కాదు, చచ్చేవాడి కాదు, పుట్టేవాడి కాదు. నేను ఒకప్పుడు పుట్టను లేదు, మరొకప్పుడు చావను. నేను శాశ్వతంగా ఉన్నవాడిని. నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, సాక్షాత్ ఆ బ్రహ్మస్వరూపుణ్ణే నేను అనే జ్ఞానం కలగటం అనేది అత్యంత దుర్లభంగా ఉంది. ఆత్మానుభవం కలిగిన ఒకవేళ ఆ ఆత్మ అనుభవం కలిగినప్పటికీ నేను చావు పుట్టుకలు లేని వాడినే అనే అనుభవం అతనికి వచ్చినప్పటికీ, ఆత్మ సాక్షాత్కారం పొందినప్పటికీ, నేను ఆత్మను చూశాను, నాకు ఆత్మ సాక్షాత్కారం అయ్యింది, నేను ఆత్మజ్యోతిని కనుగొన్నాను, నాకు కనపడుతుంది, నేను చూస్తున్నాను, నేను ఆత్మస్వరూపుణ్ణే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నేను చూచాను అంటున్నాడు, నేను తెలుసుకున్నాను అంటున్నాడు. చాలా గొప్ప విషయమే ఇది, మనందరికంటే చాలా గొప్ప విషయమే, చిన్నదేం కాదు. మరి ఆత్మానుభవం కలిగిన బ్రహ్మరూపమును పొంది నిరంతరాయముగా ఆత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థగా ఉండటం అనేది మహాదుర్లభం అన్నారు. ఆత్మసాక్షాత్కారం కలిగినంత మాత్రాన్నే సంతోషపడి గమనొట్టం అనేది కాదు. అది తన వరకే నేను చూచాను అనుకుంటున్నాడు. కరెక్టే, చూశాడు, ఆత్మశక్తి సంపన్నుడు అవుతున్నాడు.
అంతవరకే ఉండటం అనేది తక్కువ దశనే. అదేంటిది? ఆత్మసాక్షాత్కారం కలగడం కలిగితే వాడు మహానుభావుడే, చావు పట్టుకోలేని వాడే అంటున్నారు కదా. మరి తక్కువ దశ అంటే ఎలా? కానీ తక్కువ దశ ఏం కాదు, అయినా 99%. అయితే ఇంకెలా? బ్రహ్మరూపాన్ని పొంది నిరంతరము ఆత్మస్థితుడై సంపూర్ణ జీవన్ముక్త అవస్థలో ఉండటం అత్యంత దుర్లభం. ఇది 100 కోట్ల జన్మలందు చేసుకున్న పుణ్యపాకం ఉంటే కానీ ఆ పుణ్య పరిపాకం వల్ల సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడుగా ఉండకూడదు. అది ఇంకా చాలా కష్టం అన్నాడు. మరి అలా ఎంతమంది ఉన్నారు? ఇలాంటి వాళ్ళు ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహాత్ములు 1,00,000 మంది ఉంటే వాళ్ళల్లో ఏ ఒక్కడో జీవన్ముక్తిని పొంది జీవుడే బ్రహ్మంగా మారి బ్రహ్మస్వరూపుడై, జీవుడు అంటూ లేదు, జీవుడే బ్రహ్మంగా మార్చుకొని నేను బ్రహ్మస్వరూపుణ్ణి అని బ్రహ్మంగారు మాదిరిగా నేనే బ్రహ్మము అని చెప్పినట్లుగా ఆ బ్రహ్మత్వాన్ని పొందినటువంటి మహానుభావుడు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందినటువంటి మహాత్ములు 1,00,000 మంది ఉంటే వాళ్ళల్లో జీవన్ముక్తిని పొంది శరీరంతోనే కొన్నాళ్ళు ఉండటం అనేది వాళ్ళు అది చాలా కష్టం అంట. అందువల్ల ఆత్మానుభవము కలిగిన మరి 100 కోట్ల జన్మలంతా చేసుకున్న పుణ్య పరిపాకం ఉంటేనే జీవన్ముక్తి, మోక్షం, బ్రహ్మస్వరూపుడు కావటం కష్టం అన్నారు. సర్వజనులకు భక్తియే తరుణోపాయం. అందరికీ భక్తే, అన్నిటికీ భక్తే. భక్తి ఉంటేనే జ్ఞానం కలిగే ఆ భక్తి పరాభక్తిగా మారుతుంది. భక్తి పెరిగి 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 పరాభక్తిగా మారుతుంది. ఆ పరాభక్తియే జ్ఞానం అవుతుంది. ఆ జ్ఞానమే విజ్ఞానంగా మారుతుంది. ఆ విజ్ఞానమే మోక్షాన్ని అందిస్తుంది. మోక్ష స్వరూపుడు కాగలుగుతున్నాడు. ఇంకొక దేవుడు లేడు, నేనే దేవుడు అనేటటువంటి బ్రహ్మభావన తనకు కలుగుతుంది. అయితే దీనికి భక్తికి స్త్రీ పురుష భేదాలతో కానీ వర్ణము, ఆశ్రమము ఇటువంటి ధర్మాలతో కానీ విద్యతో కానీ నిమిత్తం లేదు. ఈ లౌకిక విద్యలు ఎన్ని విద్యలు ఉన్నా, ఎంత విద్య నేర్చుకున్నా కానీ స్త్రీ కానీ పురుషుడు కానీ దీనికి ఫలానా జాతి, ఫలానా వర్ణం అనేటటువంటి భేదాలు దీనికి ఏమీ లేదు. కోటీశ్వరుడు కావచ్చు, రాజు కావచ్చు, రారాజు కావచ్చు, చక్రవర్తి కావచ్చు, లేదు దరిద్రుడు కావచ్చు, ఎవరైనా సరే భగవంతుని భక్తికి తేడా లేదు. అందరూ భగవద్భక్తులే. అందరికీ అధికారం ఉంది. పశువులకు ఉంది, పక్షులకు ఉంది, మానవులకు ఉంది. దీంట్లో జాతి, మత, కుల, స్త్రీ, పురుష భేదాభిప్రాయాలు ఏమీ లేదు. ఆరుణ భక్తితో నామస్మరణ భజనాది రూపమున ఇష్టదైవమును ఆరాధిస్తూ ఎవరైనా సరే పరమేశ్వర అనుగ్రహం పొందాలి. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి.
ఆ భగవంతుని యొక్క అనుగ్రహం మనకు కలిగితేనే జ్ఞానోత్పత్తి అవుతుంది, లేకపోతే జ్ఞానం మనలో ఉదయించదు. దాని ద్వారా ముక్తి పొందడానికి అవకాశం కలుగుతుంది. అట్లా అయినట్లయితే ముక్తి పొందలేము. భగవంతుని మీద మనం పరాభక్తి కలిగి ఉండాలి. భగవంతుడిని ఎప్పుడు చూస్తామా? భగవంతుడు ఎప్పుడు మనతో మాట్లాడతాడా? భగవంతుడి యొక్క సాక్షాత్కారం ఎప్పుడు అవుతుందా? ఈ ఆరాటం మనలో ఎక్కువగా ఉండాలి. ఈ ఆరాటం ఎంత ఎక్కువగా ఉంటుందో అంత అతీతమైనటువంటి తీవ్రమైనటువంటి భక్తి పెరుగుతుంది. హృదయం పరిపక్వం అవుతుంది, హృదయం కరిగిపోతుంది. కాఠిన్యం అనేది లేకుండా, రాజస తామస గుణాలు లేకుండా సాత్వికమై పరాభక్తితో ప్రేమతో నిండుకొని పోతుంది. అప్పుడు హృదయం మెత్తబడిపోయి లోపల ఉన్నటువంటి అజ్ఞానం నశించిపోతుంది. హృదయ గ్రంథులు అక్కడ కరిగిపోతాయట. పరాభక్తి ఎప్పుడైతే మనలో కుదురుకుందో లోపలుండే హృదయ గ్రంథి కరిగిపోతున్నాడు దానిచ్చగాని. ఆ హృదయ గ్రంథి కరిగితే జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానోదయం అయితేనే అదే భగవంతుని యొక్క అనుగ్రహం. అప్పుడే మోక్షానికి మనకు అర్హత కలుగుతుంది. బ్రహ్మజ్ఞానం కలగలేదనుకో మోక్షానికి మనకు అర్హత లేదు. బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది అని మనం, బ్రహ్మజ్ఞానం అంటే చాలా గొప్పది, బ్రహ్మజ్ఞానం కలిగితే చాలు, ఇక నా అంతకు మించి అవసరం లేదని కొంతమందికి అంతవరకే నమ్మకం కలిగి ఉండొచ్చు. అసలు బ్రహ్మజ్ఞానం అంటే ఏంటిది? ఈ సర్వ జగత్తు సకల ప్రాణులు బ్రహ్మస్వరూపమే అన్నటువంటి నమ్మకం కుదరటమే. ఏది చూసినా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మానికి వినా తృణం కూడా లేదు. ఆ భగవత్ శక్తికి, ఆత్మశక్తికి, ఆ బ్రహ్మశక్తికి, చైతన్య శక్తికి వినా ఒక నలుసంతా కూడా లేదు. అంతా భగవత్ స్వరూపమే, అంతా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య, జగత్తు మిథ్య ఒట్టిదే, బ్రహ్మమే సత్యం అనే నమ్మకం కలగటం. ఏది చూసినా భగవత్ స్వరూపంగా కనపడటం అనేది. ఎవరిని చూసినా, ఏ ప్రాణిని చూసినా భగవత్ స్వరూపుడే. ఆ జ్ఞానమే అంతా బ్రహ్మం అనేటటువంటి జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. అంత మాత్రంతో ఉంటే చాలా